హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఈజీగా ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పాలు బాగా మరగపెట్టుకుంటాం కదండి, దానిపై వచ్చే మీగడని నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి ఒక బాక్స్లో. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటానో ముందు రోజు నైట్ ఒక బౌల్లో ఈ మీగడని అంతటిని వేసుకుంటాను. దాంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మార్నింగే చిలికేటప్పుడు వెన్న అనేది చాలా త్వరగా ఫామ్ అవుతుంది. దానికోసమని మనం ఇలా చేసి పెట్టుకోవాలి ముందు రోజు నైటే. చూడండి, దీన్ని ఒకసారి కలుపుకున్నాక దీనిపై మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచుకోవాలండి. మార్నింగ్ దీనిపై మూత తీసుకొని మనకి మజ్జిగ కవ్వం ఉన్నా ఓకే, లేదంటే పప్పు గుత్తితో అయినా ఒకసారి దీన్ని చిలుక్కోవాలండి. ఒక 5 నిమిషాలు చిలుక్కుంటే సరిపోతుంది. పెద్ద టైం తీసుకోదండి. ఇలా చేస్తే మనకి 5 మినిట్స్లో వెన్న అనేది బాగా పైకి వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం తిప్పుకోవాలి. కొంతమంది దీన్ని మిక్సీలో కూడా వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మనం ఇలా చిలికేటప్పుడు మనకి బౌల్ అనేది లోతుగా ఉంటే మనకి బయటికి తుల్లకుండా ఉంటుందండి. సో మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు బాగా చిలికినాక 5 మినిట్స్లోనే చూడండి ఇక్కడ వెన్న అనేది ఎంత బాగా పైకి వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం చూడండి, పైకి వెన్నంత తేలింది కదా, దీన్ని మనం ఇప్పుడు వాటర్ లేకుండా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మనం ఏ బాందీలో అయితే నెయ్యి చేద్దాం అనుకుంటున్నామో అందులో వేసుకోవాలి. మనం నెయ్యి చేసుకునే బాందీ అనేది ఎప్పుడు కూడా చాలా మందంగా ఉండాలండి. ఎందుకంటే మనం మరిగించేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది త్వరగా. సో అందుకోసమని మనం మందంగా ఉండే బాందీని తీసుకోవాలి నెయ్యిని చేసుకునేటప్పుడు. చూడండి, ఈ విధంగా మొత్తం వెన్నని వాటర్ లేకుండా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని నేను వాటర్ లేకుండా తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. మనం ఎప్పుడు కూడా నెయ్యిని మరిగించేటప్పుడు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. చూడండి, 5 మినిట్స్కే ఇట్లా నెయ్యి అనేది పైకి ఫామ్ అవుతూ ఉంటుందండి. చాలా త్వరగా మనకి నెయ్యి మరిగిపోతుంది, తయారవుతుంది. చూడండి, ఇక్కడ దీనికి చేసేదానికి మనకి పెద్ద టైం అయితే తీసుకోదండి. 10 నుంచి 15 నిమిషాల్లోపే మనకి నెయ్యి అనేది మంచిగా తయారైపోతుంది. చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. సో దానికోసమని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అనేది చాలా త్వరగా మనకి ఇక్కడ రెడీ అవుతుంది. చూడండి, బాగా మరుగుతుంది. ఇంట్లోనే ఈజీగా మనం నెయ్యిని చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వచ్చేటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారినాక మనకి ఈ విధంగా ఉంటుంది, పైకి నెయ్యి అంతా తేలిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. దీన్ని తీసుకునే ముందు మనం దీన్ని వడేసుకోవాలి. సో మరిగించేటప్పుడు ఆ మడ్డి లాంటిది దీంట్లో పడకుండా వడవేసుకుంటే నీట్గా వస్తుందండి. చూడండి, నాకు దీంతో 2 బౌల్స్ అయ్యాయి. చాలా ఈజీ అండి. పాల పైన ఉండే మీగడని వేస్ట్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.